హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి వెల్కమ్ టు బిగ్ స్టోరీ. భారతదేశం రోదసీ శక్తిని ప్రదర్శించింది. శత్రువు అంతరిక్షంలో దాగిన నేల కూల్చే క్షిపణులు మన వద్ద ఉన్నాయని చాటి చెప్పింది. శత్రువుల గుండెలో రైళ్లు పరిగెత్తించిన ఘనకార్యం మన శాస్త్రవేత్తలు సాధించారు. గగనాంతర రోదసిలో ఉన్న ఉపగ్రహాన్ని నేల నుంచి గురిచూడడం, ధ్వంసం చేయడం ప్రపంచంలో ఇప్పటివరకు కేవలం 3 దేశాలకు మాత్రమే సాధ్యం. ఇప్పుడు 4వ దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. మార్చి 27, 2019 ఈ తేదీ భారత చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు. ఈ రోజునే అంతరిక్ష యుద్ధంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించడానికి తొలి అడుగు పడింది. మిషన్ శక్తి పేరుతో భారత్ తలపెట్టిన ఉపగ్రహ విధ్వంసక ప్రాజెక్టు విజయవంతమైంది. భూమికి తక్కువ ఎత్తులోని ఆర్బిట్లో నిర్దేశించిన ఉపగ్రహాన్ని యాంటీ శాటిలైట్ క్షిపణితో విజయవంతంగా ధ్వంసం చేసింది. ఒడిశాలో బాలాసోర్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు చెందిన టెస్టింగ్ రేంజ్ నుంచి దేశీయంగా తయారు చేసిన మిసైల్ను భారత శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఇది 3 నిమిషాల్లో టార్గెట్ను ఛేదించింది. ఈ ఆపరేషన్ను డిఆర్డీఓ, ఇస్రోలు కలిసి సంయుక్తంగా నిర్వహించాయి. దీంతో అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని ధ్వంసం చేసే యాంటీ శాటిలైట్ మిసైల్ సామర్థ్యం కలిగిన దేశంగా భారత్ అవతరించింది. రష్యా, అమెరికా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం ఉన్న 4వ దేశంగా భారత్ నిలిచింది. భారత్ను అగ్రదేశాల సరసన నిలిపిన అంతరిక్ష ప్రయోగం మిషన్ శక్తి గురించి ప్రధానమంత్రి మోడీ జాతినుద్దేశించి కీలక ప్రకటన చేశారు. లో ఆర్బిట్ శాటిలైట్ ను మిసైల్ ద్వారా కూల్చిన 4వ దేశంగా భారత్ నిలిచిందని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న డిఆర్డీఓ, ఇస్రో శాస్త్రవేత్తల్ని ప్రధాని మోడీ అభినందించారు. యాంటీ శాటిలైట్ వెపన్ తయారీతో భారత రక్షణ రంగంలో కొత్త ఒరవడి ప్రారంభమైంది. हमारे वैज्ञानिकों ने अंतरिक्ष में, स्पेस में 300 किलोमीटर दूर LEO, लो अर्थ ऑर्बिट में एक लाइव सैटेलाइट को मार गिराया है. LEO, लो ऑर्बिट में यह लाइव सैटेलाइट, जो कि एक पूर्व निर्धारित लक्ष्य था, उसे एंटी सैटेलाइट ए-सैट मिसाइल द्वारा मार गिराया गया. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే బలమైన సైనిక బలగం కావాలి. అత్యాధునిక ఆయుధాలు అందుబాటులో ఉండాలి. టెక్నాలజీ పుణ్యమా అని ఎప్పుడు ఏ రూపంలో దాడి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. నింగి, నేల, నీటి నుంచి దూసుకొచ్చే ముప్పు మాత్రమే కాదు, అంతరిక్షం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి. ఈ విషయాన్ని గ్రహించి భారత్ ఆ దిశగా అడుగులు వేసింది. శత్రు దేశాల శాటిలైట్ల ఆట కట్టించే అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసింది. అంతరిక్షంలోని శాటిలైట్ ను గురిచూసి లక్ష్యాన్ని ఛేదించడం, నేల కూల్చడం అంత తేలికైన విషయం కాదు. భారత శాస్త్రవేత్తలు ఈ అసాధ్యాన్ని సాధించారు. భారత రక్షణ రంగం పాటవాన్ని పెంచారు. सिर्फ 3 मिनट में सफलतापूर्वक यह ऑपरेशन पूरा किया गया है. मिशन शक्ति यह अत्यंत कठिन ऑपरेशन था. भारत हमेशा से ही अंतरिक्ष में हथियारों की होड़ के विरुद्ध रहा है और इससे इस नीति में कोई बदलाव नहीं आया है. आज का यह परीक्षण किसी भी तरह के अंतर्राष्ट्रीय कानून अथवा संधि समझौतों का उल्लंघन नहीं करता है. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అంతరిక్షంపై పట్టు కోసం పోటీ పెరిగిపోతోంది. ఇందుకోసం ప్రపంచ దేశాలు సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నాయి. ఫలితంగా అంతరిక్షంలో శత్రు దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లు పెరిగిపోతున్నాయి. వాటిని సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు మన శాటిలైట్లను కాపాడుకునేందుకు తగిన రక్షణ వ్యవస్థ కావాలి. అప్పుడే దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధనలు సజావుగా సాగుతాయి. భారత రహస్యాల కోసం శత్రు దేశాలు నిఘా శాటిలైట్లను పంపడం తగ్గుతాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం భూమికి సమీపంలోని శాటిలైట్లు టార్గెట్ గా కొత్త వెపన్ సిద్ధం చేసింది. हम किसी आक्रमण के लिए तो इसका डेवलपमेंट हमने नहीं किया. हमने केवल अपनी सुरक्षा के लिए और उस सुरक्षा का एक डेटरेंट, जैसे हमारे न्यूक्लियर डॉक्ट्रिन भी जो है, नो फर्स्ट यूज, क्रेडिबल न्यूक्लियर डेटरेंट,
Tomorrow's wars will not be the same as yesterday's wars. Conventional army, navy, air force, उसके बाद साइबर के बाद स्पेस, इस सब की तैयारी इस देश को करनी है कि हम इस विश्व की उस जियोपॉलिटिकल सिचुएशन में हैं जिसमें हमारी तैयारी ही हमारा सबसे बड़ा डेटरेंट है. యాంటీ శాటిలైట్ వెపన్, దీన్నే కైనెటిక్ స్టిల్ వెపన్ అంటారు. ప్రత్యేకంగా వార్ హెడ్ లో ఉపయోగించకుండా శత్రు శాటిలైట్లను పేల్చేసే వ్యవస్థ ఇది. శత్రు దేశాల కారణంగా అంతరిక్షంలో భద్రతాపరమైన సమస్యలు ఏర్పడినప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అంతరిక్షంలో నిరుపయోగంగా ఉన్న శాటిలైట్లను పేల్చివేసేందుకు కూడా యాంటీ శాటిలైట్ వెపన్స్ పనికొస్తాయి. ఇండియా నిర్వహించిన యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ ను అంతరిక్షంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ గా అభివర్ణించారు శాస్త్రవేత్తలు. భూమికి 277 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఓ శాటిలైట్ ను ప్రయోగంలో భాగంగా పేల్చేశారు. అంతరిక్షంలో ఉన్న భారత సంపదను రక్షించుకోవడానికి ఈ ప్రయోగం చాలా అవసరమని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. 2000 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలో తిరుగుతున్న శాటిలైట్ ను పేల్చేయగల సత్తా తమకుందని ఇండియా ఈ మిషన్ ద్వారా నిరూపించింది. ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా భారత్ కు చెందిన 49 శాటిలైట్లు అంతరిక్షంలో తిరుగుతున్నాయి. వాటిని కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యం. నిజానికి 10 ఏళ్ల కిందటి నుంచి యాంటీ శాటిలైట్ మిసైల్ పరీక్షను నిర్వహించుకునే సామర్థ్యాన్ని భారత్ సంపాదించుకుంటున్నట్లు డిఆర్డీఓ సీనియర్ సైంటిస్ట్ ఒకరు వెల్లడించారు. నిజానికి భూమి నుంచి అంతెత్తులో తిరుగుతున్న ఓ శాటిలైట్ ను కూల్చేయడం అంత సులువు కాదు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బుల్లెట్ ను మరో బుల్లెట్ తో గురి చూసి షూట్ చేయడం ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టం. ఈ టెక్నాలజీతో పనిచేయని శాటిలైట్ ను కూల్చేయవచ్చు. యాంటీ శాటిలైట్ ఆయుధాల్ని అత్యంత కీలకమైనవిగా అగ్రదేశాలు భావిస్తాయి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం శాటిలైట్లపైనే ఆధారపడి నడుస్తుంది. అందువల్ల ఆ శాటిలైట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలపై ఉంది. ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెక్నాలజీని అమెరికా, రష్యా, చైనాలు కూడా ఇదివరకే కలిగున్నాయి. మన దేశం 4ది. Other than the interceptor, there are large number of other elements which are required for doing this job. First element which is needed is when the satellite is moving in the orbit, I should be able to track it from the ground to find out what is the speed of the satellite and what is the position of the satellite in real time. Every 1 second, where does it move? This information is gathered by a radar, and that information is processed by the mission control center, and the mission control center then finds out whether it is really a satellite or it is any other object. It could be a missile of some other, or it could be an aircraft or anything. So this is called discrimination of the target. Once the target is identified as satellite, then depending upon the speed of the satellite and depending upon the orbit in which it is doing, the interceptor is launched by a launch control center. Now this entire process is automated. When to launch the interceptor, in which direction to launch the interceptor, everything is decided by the computer. And as soon as the interceptor takes off, the information about the position of the satellite in the orbit is communicated to the interceptor in real time every 1 second. యాంటీ శాటిలైట్ మిసైల్ ఉపగ్రహాన్ని ధ్వంసం చేస్తుంది లేదా పనికి రాకుండా చేస్తుంది. ముఖ్యంగా సైనిక అవసరాలకు ఉద్దేశించిన ఉపగ్రహాలు, చాలా తక్కువ ఎత్తులో ఉన్న ఉపగ్రహాల వల్ల వాటిల్లే ప్రమాదాన్ని యాంటీ శాటిలైట్ మిసైల్ తో ఎదుర్కోవచ్చు. యాంటీ శాటిలైట్ మిసైల్ 2 రకాలు. ఒకటి కైనెటిక్, రెండవది నాన్ కైనెటిక్. కైనెటిక్ యాంటీ శాటిలైట్ మిసైల్ ఉపగ్రహాన్ని భౌతికంగా ఢీకొనడం ద్వారా ధ్వంసం చేస్తుంది. ఇది బాలిస్టిక్ మిసైల్ వంటిది. నాన్ కైనెటిక్ యాంటీ శాటిలైట్ మిసైల్ భౌతికంగా ఢీకొనడం జరగదు. ఫ్రీక్వెన్సీ జామింగ్, లేజర్ దాడితో ఉపగ్రహం పనికిరాకుండా చేస్తుంది. చైనా ఇలాంటి దాడికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ఉపగ్రహంపై చైనా ఇలాంటి దాడి చేసింది. యాంటీ శాటిలైట్ మిసైల్ రేంజ్ పరిమితమైనది. అంటే 20,000 కిలోమీటర్లకు అవతల ఉన్న ఉపగ్రహాలను ఈ మిసైల్ ఏమీ చేయలేవు. భారతదేశం ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించి ఉపగ్రహాన్ని కూల్చింది. అంటే ఇది కైనెటిక్ మిసైల్. ఇప్పటి వరకు యుద్ధాల్లో యాంటీ శాటిలైట్ మిసైల్ ఉపయోగించడం ఎన్నడూ జరగలేదు. యుద్ధాల్లో యాంటీ శాటిలైట్ మిసైల్ చాలా విధాలుగా ఉపయోగపడతాయి.
శత్రుదేశం ఉపగ్రహాన్ని అడ్డుకోవచ్చు, నేలకూల్చవచ్చు, పనికి రాకుండా చేయవచ్చు. ఆ విధంగా శత్రుదేశం కమ్యూనికేషన్ వ్యవస్థను నాశనం చేయవచ్చు. శత్రుదేశం బలగాల కదలికలు, శత్రుదేశం ప్రయోగించిన క్షిపణుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. లేజర్ ఆయుధాలతో సైబర్ దాడులు చేయవచ్చు. Today the entire life of any modern country is dependent on satellites, the communications, the military systems, entire networking, the monitoring of what is going on, disaster management, environment, everything is monitored through satellites. If the satellites of a country are destroyed or by some other means you are able to deny that country access to its satellites, it is a big disaster for the country. యాంటీ శాటిలైట్ల క్షిపణులు తయారు చేయడంలో అగ్రరాజ్యాలు ఎంతో ముందున్నాయి. అమెరికా, చైనా, రష్యాలు ఈ శాటిలైట్ కిల్లర్స్ ను ఎప్పుడో తమ అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా, సోవియట్ యూనియన్లు ఈ విధ్వంసకర ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఈ రెండు దేశాలు దాదాపు 54 సార్లు ఈ యాంటీ శాటిలైట్ వెపన్స్ పరీక్షించాయి. 1985లో తన వెదర్ శాటిలైట్ స్లోవిన్ ను అమెరికా ఇదే పద్ధతిలో కూల్చేసింది. 1985 సెప్టెంబర్లో భూమికి 555 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహాన్ని తునాతునకలు చేసింది. 1964లో అప్పటి సోవియట్ రష్యా ఈ ప్రయోగం నిర్వహించింది. ये हमारे वैज्ञानिकों की बहुत ही बड़ी सफलता है. इससे पहले जैसे कि प्रधानमंत्री ने कहा, सिर्फ 3 देश हैं जिनके पास ये काबिलियत थी कि वो जो सैटेलाइट जो आसमान में उड़ती हैं उनको गिरा सके. एक है चीन, रूस और अमेरिका, और अभी भारत ये चौथा देश बन गया है. इससे इस प्रकार की टेक्नोलॉजी और इस प्रकार की जो टेक्नोलॉजी है जो एक पिन पॉइंट टारगेट स्पेस के ऊपर कुछ एक टारगेट को गिरा सकती है, ये बहुत ही जिसको कहते हैं बहुत ही साइंटिफिक दर्जा जो है बहुत ऊंचा होना चाहिए. और ये हमारे जितने भी साइंटिस्ट हैं उन्होंने ये करके दिखाया है, और मैं समझता हूँ कि ये बहुत ही सफलता है. और जितने भी जो भी हमारे साइंटिस्ट हैं, जो वैज्ञानिक हैं, जो उन्होंने इस पर लगे हुए थे, वो उन सब ने देश का नाम रोशन किया है. భారత్కు పక్కలో బలెం లాంటి పొరుగు దేశం చైనా కూడా 2007లోనే యాంటీ శాటిలైట్ టెస్ట్ చేసింది. తన వెదర్ శాటిలైట్ చెడిపోయిందన్న నెపంతో దాన్ని పేల్చేసింది. చైనా ప్రయోగించిన యాంటీ శాటిలైట్ మిసైల్ వల్ల 2007లో దాదాపు 40,000 ముక్కలైన ఉపగ్రహ శకలాలు నేటికీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి. చెడిపోయిన ఉపగ్రహాన్ని నాశనం చేసేందుకు పేల్చేశామని చైనా చెప్పినప్పటికీ తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలపడమే దాని ఉద్దేశం అన్నది బహిరంగ రహస్యం. వాస్తవానికి అంతరిక్షంలో భారత శాటిలైట్ల రక్షణ కోసం ఇస్రో చాలా కాలంగా ప్రయోగాలు చేస్తోంది. రక్షణ రహస్యాలు శత్రు దేశాలకు చిక్కకుండా పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. ఈ వ్యవస్థను త్రివిధ దళాలకు అనుసంధానం చేస్తే శాటిలైట్ చిత్రాలు, రాడార్స్ పంపే సిగ్నల్స్ ఆధారంగా శత్రు దేశాల కదలికల్ని ముందుగానే గుర్తించి దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ తరహా టెక్నాలజీని అమెరికా, రష్యా, చైనాలు ఇప్పటికే సమకూర్చుకున్నాయి. భవిష్యత్తులో అంతరిక్షం కూడా యుద్ధరంగంగా మారనున్న నేపథ్యంలో ఈ యాంటీ శాటిలైట్ వెపన్ కీలకంగా మారనుందని రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా శత్రు దేశాలు భూమి నుంచి తక్కువ ఎత్తులో గూఢాచార్యం చేసే ఉపగ్రహాలను కూల్చివేసేందుకు ఈ యాంటీ శాటిలైట్ వెపన్ ఉపయోగపడనుందని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే భారత్ ఈ యాంటీ శాటిలైట్ వెపన్ ప్రయోగం విజయం సాధించడం ద్వారా అటు చైనాకు హెచ్చరికలు జారీ చేసినట్లయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ప్రయోగం సఫలం కావడం పట్ల అంతర్జాతీయ సమాజంలో అలజడి మొదలైంది. అయితే ఈ ప్రయోగం అంతర్జాతీయ చట్టాలకు లోబడి జరిగిందని తెలిపారు. అలాగే యాంటీ శాటిలైట్ వెపన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు ప్రధాని మోడీ ప్రకటనలో తెలిపారు. మిషన్ శక్తి యూపీఏ హయాంలోని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రోత్సాహంతోనే ప్రారంభమైంది. కానీ ఈ బల ప్రదర్శన చేయడానికి అంతర్జాతీయ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని మన్మోహన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కూడా తెలుస్తోంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మనకున్న శక్తి సామర్థ్యాల్ని ప్రపంచానికి చాటి చెప్పడం అవసరమని భావించింది. And much of it is guided through, satellite communication. So if you have the
capability to interdict an adversary's satellite, then you have the ability to kind of hit him where it hurts the most. You could hit his banking, you could hit the broadcast, you could, even hit power supplies. And importantly, we are the fourth country in the world to have that. Communication is the key. If you can interdict somebody's communication, if you can, at will destroy or, are in a capability to say, well, I'll not let you function normally, that's a huge plus. A couple of, details that we have been able to get since this thing that has happened. It was an 18-ton missile that was sent off. The strike was so precise that it hit it exactly where we wanted to, within centimeters of, where we wanted to hit the missile. It was a direct hit. It went off at about 11:10 and it hit the satellite at about 11:13-14. That's the time. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రాంలో భాగంగా రూపొందించిన ఇంటర్సెప్టర్ మిసైల్ ఇది. యాంటీ శాటిలైట్ మిసైల్ గా పిలుస్తున్నారు. నిర్వహణ కాలం ముగిసిన భారత్ కు చెందిన ఉపగ్రహాన్ని ఇది ధ్వంసం చేసింది. లో ఎర్త్ ఆర్బిట్ లో భూమి నుంచి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులోని ఉపగ్రహాన్ని ఇది ఛేదించింది. డిఆర్డీఓ గతంలో రూపొందించిన మైక్రోసాట్ లేదా మైక్రోసాట్ టీడీ కృత్రిమ ఉపగ్రహంలో ఏదో ఒక ఉపగ్రహాన్ని ఇది కూల్చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. సాధారణంగా శత్రు దేశాల ఉపగ్రహాల నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి మిసైల్ ను ప్రయోగిస్తారు. యుద్ధాల్లో వినియోగించే గైడెడ్ బాంబులు, క్షిపణులు అన్ని శాటిలైట్ ఆధారంగా తమ లక్ష్యాలను ఛేదిస్తాయి. ఉదాహరణకు భారత్ పై ఏదైనా దేశం క్షిపణి ప్రయోగిస్తే భారత్ అప్రమత్తమై ఆ క్షిపణికి మార్గనిర్దేశకత్వం చేసే శాటిలైట్ ను కూల్చివేసి ముప్పును తప్పించుకోవచ్చు. ఈ ఆపరేషన్లో సొంత దేశ ఉపగ్రహాన్నే లక్ష్యం చేసుకున్నట్టు భారత్ ప్రకటించింది. అంతర్జాతీయ ఒప్పందాలకు విఘాతం కలగకుండానే ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపింది. లో భారత్ కార్టోసాట్ 2A అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇదే భారత్ కు చెందిన తొలి సైనిక ఉపగ్రహం. 2009లో భారత్ తొలిసారి RISAT-2 అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఇది ఇజ్రాయెలీ రాడార్ ఇమేజింగ్ నిఘా మాదిరిగా పనిచేస్తుంది. సరిహద్దుల్లో రక్షణకు సంబంధించి దీనిని సిద్ధం చేశారు. 2013లో భారత్ GSAT-7 రుక్మిణిని ప్రయోగించారు. ఇది పూర్తిగా సైనిక అవసరాల కోసం ప్రయోగించింది. ఇది ఇప్పుడు భారత నౌకాదళానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. 2017 నాటికి భారత్ వద్ద సైనిక అవసరాల కోసం 13 శాటిలైట్లు అందుబాటులోకి వచ్చాయి. GSAT-6 ను సైనిక దళాలు ఉపయోగించుకోగా GSAT-7 ను యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, విమానాలు, ఇతర వ్యవస్థలు వాడుకునేలా తీర్చిదిద్దారు. ఈ రకంగా ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ సిద్ధమైంది. పూర్తిస్థాయి అంతరిక్ష యుద్ధ తంత్రానికి భారత్ సమాయత్తమైంది. దీనికి భూ ఉపరితలంపై నుంచి కానీ, యుద్ధ విమానాలపై నుంచి కానీ ప్రయోగించే అవకాశం ఉంది. భారతదేశానికి ఆయుధాల రేసులో ఎలాంటి ఆసక్తి లేదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి చేసిన ప్రయోగంగా స్పష్టం చేసింది. ఈ ప్రయోగం ఏ దేశానికి వ్యతిరేకం కాదని భారత విదేశాంగ శాఖ చెప్పింది. పైగా ఈ పరీక్షను తక్కువ ఎత్తులో నిర్వహించడం ద్వారా రోదసిలో శిథిలాల సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టత ఇచ్చింది. భారతదేశం రోదసిలో సైనికీకరణకు పాల్పడుతుందని ఆరోపిస్తూ పాకిస్తాన్ ఈ పరీక్ష తర్వాత ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు జవాబుగా భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. చైనా కూడా భారత పరీక్షల పట్ల ప్రతిస్పందన వ్యక్తం చేసింది. రోదసిలో ప్రశాంతతను కాపాడడం అందరి బాధ్యతగా పేర్కొంది. అమెరికా కూడా ఈ పరీక్షల పట్ల ప్రతిస్పందన ప్రకటిస్తూ రోదసిలో శిథిలాల విషయంలో అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. ప్రయోగాలు చేయగల సామర్థ్యం, శాటిలైట్లను పంపించగల టెక్నాలజీ కొన్ని దేశాలకు మాత్రమే ఉండడంతో అవి మాత్రమే వాడుకోగలుగుతున్నాయి. అమెరికా, రష్యాలతో పాటు చైనా కూడా పోటాపోటీగా ఆయుధాన్ని తయారు చేస్తోంది. అమెరికాకు 2006లోనే చైనా షాక్ ఇచ్చింది. చైనా భూభాగంపైకి వెళ్లిన అమెరికా మిలిటరీ స్పై శాటిలైట్ అనేక ఇబ్బందులకు గురైంది. ఏ శాట్ను భూ ఉపరితలపై నుంచి కానీ, యుద్ధ విమానాల నుంచి కానీ ప్రయోగించే అవకాశం ఉంది. దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపగ్రహాలను పేల్చివేసే సామర్థ్యం కూడా ఉంది. పొరుగున పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ప్రమాదాలకు వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చే పరీక్షగా దీన్ని చాలామంది వివరించారు. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. రేపు మరో ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.